పీత కష్టాలు పీతవి, సీత కష్టాలు సీతవి అంటారు. కష్టం అనేటటువంటిది ప్రతి ఒక్కళ్ళది ఉంటుంది. కాకపోతే మనకి సహజసిద్ధంగా ప్రభుత్వ ఉద్యోగి అయితే నీకేంటరా ప్రభుత్వ ఉద్యోగి అంటుంటాం. కానీ వాళ్ళకుండే కష్టాలు బోలెడు. వాళ్ళు చెప్తున్నటువంటి ఒక ఆవేదనాభరితమైనటువంటి అంశం ఒకసారి చూద్దాం. ఊర్లో 5 ఎకరాల భూమి ఉన్నోడు పేదోడు అయితే 5 గుంటల భూమి కూడా లేని ఉద్యోగి ఉన్నోడు ఎట్లా అవుతాడు అని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. అట్లాగే కారులో వచ్చి ఉచిత బియ్యం తీసుకుపోయేవాళ్ళు పేదోళ్ళు అయితే ఆర్టీసీ బస్సులో అప్ అండ్ డౌన్ చేస్తున్నటువంటి ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి ఉన్నోడు ఎట్లా అవుతాడు అని ప్రశ్నిస్తున్నారు. లక్షల్లో జీతాలు తీసుకునే సాఫ్ట్వేర్ ఉద్యోగి పేదోడైతే వేలల్లో జీతాలు తీసుకునే ప్రభుత్వ ఉద్యోగి ఉన్నోడు ఎట్లా అవుతాడు అని ప్రశ్నిస్తున్నారు. 2 అంతస్తుల భవంతిలో నివాసం ఉన్నవాడు పేదోడే అయితే కిరాయి ఇంట్లో ఉండే ఉద్యోగి ఉన్నోడు ఎట్లా అవుతాడు అని ప్రశ్నిస్తున్నారు. ఎకరం అమ్మితే 40 లక్షలు, అదే ఉద్యోగి జీవితంతో ఉద్యోగం చేసినా 40 లక్షలు సంపాదిస్తారా? ప్రజలు గుర్తెరగాలి అని అడుగుతున్నారు. ఉద్యోగులు అందరూ ఉన్నోళ్ళు కాదు, ఐరన్ బట్టలు వేసుకున్నంత మాత్రం ధనవంతులం కాదు అని గుర్తు చేస్తున్నారు. నేటికి 80% మంది ఉద్యోగులు జీతాల మీద సొంత ఇల్లు కట్టి పిల్లల చదువులు పూర్తి చేస్తే గొప్ప అనేటటువంటి పరిస్థితిలో ఉన్నారని గుర్తు చేస్తున్నారు. నేటి ఉద్యోగులకి మీరు ఊహించినట్టు ఉచిత విద్య దొరకదు, ఫీజు రియంబర్స్మెంట్ ఉండదు, తెల్ల రేషన్ కార్డు ఉండదు, ప్రభుత్వ పథకాలు ఏ ఉద్యోగికి ఏవి కూడా ఉండవు. ఆ ఉద్యోగం రాగానే వచ్చే జీతంతోనే ప్రతి పైసా ఖర్చుకి 10 సార్లు ఆలోచిస్తూ పద్ధతిగా ఖర్చు చేస్తూ ప్రణాళికాబద్ధంగా బతుకుతున్నాం, కానీ మా మీద ఏడుపెందుకు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరప్టెడ్ అధికారుల అని మాట్లాడచ్చు కానీ అందరూ కరప్టెడ్ కాదన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నారు.